హాయ్ అందరికీ. ఇవాళ మీ ఇంట్లో సండే స్పెషల్ ఏం చేసుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. నేను మాత్రం చేపలు వండుతున్నాను. ఇంకా చేపలంటే మా వారికి చాలా ఇష్టము. కాకపోతే ఇంట్లో ఎవరు తినారని ఎక్కువ తెచ్చుకోము. నేను మా వారే తినాల్సి వస్తుంది. ఇంకా ఊరికే చికెన్ మటన్ తిని బోర్ వస్తుందని ఇవాళ అయితే చేపలు తెచ్చిండు. ఇంకా చేపల కూర ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే మనం ప్రాసెస్ చూద్దామా. ముందుగా చేపలను నీట్గా కడుక్కొని అందులో కొద్దిగా సాల్ట్ వేసి పక్కన ఉంచుకొని ఆ తర్వాత అందులోకి కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి అందులో కొద్దిగా ధనియాలు, మాల్ మసాలాలు, కొద్దిగా నువ్వులు, జీలకర్ర, మెంతులు వేసుకొని వేయించుకోవాలి. నువ్వులు చిటపటలాడకుండా అలా కొన్ని వాటర్ చిలకరిస్తే మంచిగా వేగుతాయి. ఆ తర్వాత అందులోకి ఇలా ఉల్లిగడ్డలు అయితే కాల్చుకోవాలి. ఇలా కాల్చుకోవడం వల్ల బాగా టేస్ట్గా అయితే ఊర్లో అయితే కట్టెల పొయ్యి ఉంటుంది కాబట్టి పొయ్యిలో వేస్తే కాలుతాయి. ఇప్పుడు మనకు నిప్పులు కట్టెలు లేవు కాబట్టి స్టవ్ మీద అయితే ఇలా కాల్చుకోండి. తర్వాత మనం వేయించుకునే అన్ని మిక్సీ పట్టుకొని అందులోనే ఉల్లిగడ్డ ఇంకా మనం నానబెట్టుకున్న చింతపండు, టేస్ట్ తగ్గ కారం, సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ వేసి బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో కొద్దిగా ఆయిల్, కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి బాగా కలుపుకొని ఆ తర్వాత ఇందాక మనం పేస్ట్ పట్టుకున్నాం కదా చింతపండు ఉల్లిగడ్డది, అదంతా అందులో వేసి కొద్దిగా వాటర్ వేసి బాగా మరగనివ్వాలి. బాగా మరిగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఫిష్లు ఉన్నాయి కదా అవన్నీ అందులో వేసి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఎక్కువసేపు ఉడకనివ్వద్దు, ఎందుకంటే బాగా కుళ్ళిపోతాయి అనమాట. ముళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి. అలా అవ్వకుండా ఒక 5 మినిట్స్ ఉడకనిస్తే మంచిగా ఉంటాయి అనమాట. అంతే, ఎంతో టేస్ట్ ఫిష్ కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.